తెలంగాణకు కొత్త గవర్నర్, లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధం, ఎన్నికల బరిలో గవర్నర్, రాజ్యాంగ పదవి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి గతంలో 26వ తారీఖు అమిత్ షా గారిని అలానే కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి ఆమె దర్ఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉంది. తమిళనాడు నుంచి వెళ్ళి కానీ పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ గారు ఇప్పటికే 2019 నుంచి మొదలుకుంటే తెలంగాణ గవర్నర్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలోనే రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన కూడా ఉంది. ఏదైతే అత్యున్నతమైన గవర్నర్ పోస్టుకు కూడా రాజీనామా చేసి కొత్త గవర్నర్ వచ్చేటువంటి ఆలోచన కూడా ఉంది. కొత్త గవర్నర్ వస్తే 2024లో కొత్త గవర్నర్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అతి తక్కువ సమయంలోనే ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. చూసినా ఇక్కడ ఉంది, ఎన్నికల నుంచి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి ప్రధానంగా కూడా రాసినటువంటి వార్త. గవర్నర్ గారు అందరికీ సుపరిచితులు, ఇక్కడి నుంచి తెలుగు కూడా నేర్చుకున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి గొప్ప డాక్టర్ గారు గవర్నర్ తమిళసై మేడం గారు కూడా గవర్నర్గా తమిళనాడు ఇక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత తమిళనాడు నుంచి కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. దానికి సంబంధించి జైభీం డెస్క్ ఇచ్చిన వార్త. తెలంగాణ కొత్త గవర్నర్ రాబోతున్నారా? ప్రస్తుత గవర్నర్ ఎటు వెళ్తున్నారు? సడన్గా గవర్నర్ మార్పు వార్తలు ఎందుకు వైరల్ అవుతున్నాయి? ఇందులో వాస్తవం ఎంత అంటే నిజమే అంటున్నారు బీజేపీ వర్గాలు. మరో 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి పాలిటిక్స్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్ధ పదవి నుంచి తప్పుకున్నారని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలపై చర్చ జరుగుతుంది. షెడ్యూల్ కంటే ముందు ఎన్నికలు రావచ్చని అభిప్రాయాన్ని పలువురు రాజకీయ నాయకులు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నెల 28న బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో బీజేపీ 10 సీట్లు టార్గెట్ పెట్టుకోగా అందుకు అనుగుణంగా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల బరిలో గవర్నర్. ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళసై పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారంట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 26న ఆమె ఢిల్లీ వెళ్లారని తెలిసింది. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని తన ఎంపీ అభ్యర్థితో ఆమె అమిత్ షాను కోరినట్లు తెలిసింది. తమిళనాడులో సౌత్ చెన్నై లేదా తిరునావల నుంచి పోటీ సిద్ధమైనట్లు తెలిసింది. తమిళసై గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తుత్తుగూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. 3 సార్లు అసెంబ్లీ కూడా పోటీ చేశారు. కానీ ఏ ఎన్నికలు ఆమె గెలవలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజ్యాంగ పదవి నుంచి రాజకీయాల్లోకి, రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తమిళసై భావిస్తున్నారంట. ఈ నేపథ్యంలో లోక్సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఎంపీగా పోటీ చేసేందుకు తమిళసైకి ప్రధాని మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎవరిని గవర్నర్గా నియమిస్తున్న చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదైతే గవర్నర్ గారు గతంలో ఎంపీగా 2 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా, ఒక డాక్టర్గా చాలా సేవలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది తమిళసై మేడం గారు. కానీ ఈ నేపథ్యంలోనే ఆమె 26వ తారీఖు ఏదైతే ఢిల్లీకి వెళ్ళి 26వ తారీఖు అమిత్ షాని కలిసి నేను ఎంపీగా పోటీ చేస్తాను, అలానే మోడీ గారి సిగ్నల్స్ ఇచ్చినట్టయితే నిజంగా నేను అక్కడ ఎంపీగా పోటీ చేస్తాను, నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వండి, రాజ్యాంగ పదవిలో నేను తప్పుకుంటాను, కొత్త గవర్నర్ కూడా అవకాశం ఇవ్వండి, నాకు ఎంపీగా నాకు అవకాశం కల్పించండి, ఎంపీగా నేను గెలుస్తాను, నా డ్రీము, నా ఆశయం అని కూడా చెప్పడం జరిగింది. గతంలో 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడు కూడా 2 సార్లు ఓడిపోయింది. ఎమ్మెల్యేగా 3 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ తరుణంలోనే పాలిటిక్స్లోకి ఏదైతే గవర్నర్ పదవిని వదులుకొని పాలిటిక్స్లోకి రావాలన్నటువంటి ఉద్దేశం కూడా ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇది సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నటువంటి వార్త. ఎప్పటి నుంచో కొత్త గవర్నర్ వస్తున్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. గత 6 నెలల నుంచి తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారు. కొత్త గవర్నర్ పలానా పేరు ఉంది, పలానా సంబంధించినటువంటి పేర్లు కూడా వినిపించిన నేపథ్యం ఉంది. కొత్త గవర్నర్ వస్తే నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ గారికి చాలా విరుద్ధం ఉండే. ఎట్లా అంటే భయంకరమైన పరిస్థితి ఉండే.
ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ ఎమ్మెల్సీల విషయంలో కానీ లేకపోతే అంటే నా విషయంలో కానీ సహకరించకపోవడము, దాన్ని అమలు చేయకపోవడము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా వినకపోవడము, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా, వన్న తెచ్చే విధంగా ఆమె ఉన్నటువంటి ప్రతి విషయంలో స్పష్టంగా మాట్లాడడం, వాళ్ళ ప్రజల విషయంలో కానీ లేకపోతే విద్యార్థుల విషయంలో కానీ లేకపోతే యూనివర్సిటీ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా స్పష్టంగా వెళ్ళి స్వయంగా ప్రభుత్వము ఏర్పాటు చేయకున్నా తను మాత్రము ఎక్కడికైనా ట్రైన్లలో కానీ సొంతంగా వెహికల్స్లలో కానీ లేకపోతే అంటే ఆ విధంగా చేసి అందరికీ ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి గవర్నర్ గారు. కొంత విమర్శలు ఉన్నప్పుడు కూడా గవర్నర్ విషయంలో చాలామంది కూడా పాజిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు పాజిటివ్ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ గవర్నర్కు కొత్త గవర్నర్ వస్తున్నటువంటి గత 6 నెలల నుంచి 8 నెలల కాంచెలు అనుకున్నటువంటి తరుణంలోనే కొత్త గవర్నర్ వచ్చేటువంటి ఆలోచన కూడా ఉంది. 2024 జనవరిలో కొత్త గవర్నర్ ఒకవేళ మేడం గారు పాలిటిక్స్లోకి వెళ్ళినట్టయితే, నిజంగా తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్ళినట్టయితే తప్పకుండా అయితే కొత్త గవర్నర్ వచ్చే ఆలోచన కూడా ఉంది. అందుకు ఏదైతే అమిత్ షా కానీ లేకపోతే అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కానీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సమాచారం కూడా ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం.